హరి బురి అని హంగేరీ వంటకం చేశాను, వేయమంటారా? వద్దు, ఆ సాంబారు పచ్చడి తగలే. మాడిపోయిన టర్కీ వంటకంలాగా మొహాలు అలాగెందుకు పెట్టారు? నువ్వు నోరుమై. నాన్నగారు, జానకి, సురేష్ కూడా వడ్డించు. వద్దమ్మా, నేను అర్జెంటుగా ఊరెళ్ళాలి. పొద్దుననగా ఫ్యాక్టరీకి వెళ్ళి ఇప్పుడు వచ్చావు, మళ్ళీ ఎక్కడికి రా? ఏం లేదమ్మా, మనకు రా మెటీరియల్ సప్లై చేసే ఫ్యాక్టరీ రేపటి నుంచి స్ట్రైక్ అట. మనం వెంటనే 10 లారీలు సరుకు తెచ్చుకోకపోతే ఇబ్బందులు పడతాం. నేను వస్తాను నాన్నగారు. పార్వతి, ఓ 25 అడిగించి పంపించు. హరి బురి అని హంగేరీ అత్తయ్య చేసిందే వేస్తాను. ఇదిగో బాబు, 10 నిమిషాల్లో కొంపలే మునిగిపోవు, ఫోన్ చేసి వెళ్ళు. సారీ మా, టైం లేదు. వస్తాను నాన్నగారు. వెళ్ళగానే ఫోన్ చేయి. అన్నీ మీ లక్షణాలే. కాదు, పైకి వచ్చే లక్షణాలు. ఏమిటే దున్నపోతా అలా చూస్తున్నావు? పెంపుడు కొడుకులు మేమా సురేష్ అని నీకు అనుమానం వస్తుందా? నీకు తెలియదు వదినా, మా నాన్నకి మాకన్నా పెంపుడు కొడుకు అంటేనే ఇష్టం. పని పాట లేకుండా కూర్చుని కంచాలో కుంచాలో ఖాళీ చేసేవాళ్ళ కన్నా కష్టపడి పని చేసేవాళ్ళు అంటేనే నాకు ఇష్టం. ఇదేం పత్రే? ఒరే అబ్బబ్బా, ఎప్పుడేం మాట్లాడాలో మీకు తెలియకుండా పోతుంది. చాలు పార్వతి, కడుపు నిండకుండానే వీళ్ళు చేతులు కడిగేశారు. నిజంగా వీళ్ళకి కడుపు నిండితే మనల్ని కడిగేస్తారు. చూడు, అర్ధాకలతో ఉంటే తప్ప ఆకలి విలువ తెలియదు. కూర్చో, మీ అత్తయ్య కూడా వడ్డించు. అలాగే. భయపడింది. వెధవ పనులు చేస్తే పరుగుల ఆడపిల్ల భయపడక ఏం చేస్తుంది? భయపడదు. వెధవ పని చేసింది చాలకుండా ఇంకా సిగ్గు లేకుండా భయపడిందని చెప్తావా? ఇలాంటి వాడికి 4 తగలాల్సిందే. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇక ఈ జన్మలో నీ జోలిగాడు. నువ్వేం భయపడకమ్మా. పదండే. అమ్మా, నీకు దండం పెడతాను, అరవకమ్మా. ఏమిటి సార్ అలా ఉన్నారు? ఫ్యాన్సీ డ్రెస్? నా పాడే డ్రెస్. ఎందుకమ్మా ఇందాక అలా అరిచావు? ఈ నవల్లో ఒక అందమైన అమ్మాయిని 3 గూండాలు రేప్ చేయబోయారు. జేమ్స్ బాండ్ రావడం క్షణం ఆలస్యమైంది, అంతే. నా ముక్కు మొహం పగిలింది, నా ఒళ్ళు హోనం అయింది. కాదు సార్, ఇంతలో జేమ్స్ బాండ్ తలుక్కున మెరిశాడు. డిషో 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 అంటూ పిస్టల్ పేలింది. పిస్టల్ కాదు, నా వీపు. ఆ నవల్లో అమ్మాయి కేకలు పెట్టిందని నువ్వు కేకలు పెట్టావు. ఆ పాటు డిటెక్టివ్ పుస్తకంలో అమ్మాయి కత్తితో పొడిచిందనో పిస్టల్తో పేల్చిందనో ఉంటే ఈ పాటికి అమ్మో నీకు ఉద్యోగం ఇచ్చి నేను చాలా పొరపాటు పని చేశాను. గెట్ అవుట్, యు ఆర్ డిస్మిస్డ్. మరి నా జీతం? జీతమా? పొద్దున్నే చేరావు, అప్పుడే జీతమా? గెట్ అవుట్, గెట్ అవుట్. బాయ్. నీ డిటెక్టివ్ నవల్ల పిచ్చి వల్లే ఇంతవరకు 26 ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగం అంటే గుర్తుకొచ్చింది. డిపార్ట్మెంటల్ స్టోర్ లో నా ఉద్యోగం గోవిందా. నాకు ఇప్పుడు అర్జెంటుగా ఉద్యోగం కావాలి. మన ఇద్దరం ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కదా, నీకు ఉద్యోగం ఎందుకు? పెళ్లి చేసుకుంటే ఉద్యోగం చేయకూడదా? అలా లేదు. ఎలా అన్నావు? నేను సంపాదిస్తున్నాను కదా, నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమిటి? అవసరం ఉంటేనే ఉద్యోగం చేయాలా? అబ్బా, నీతో మాట్లాడడం కష్టం. మాట్లాడుకు. మాట్లాడకుండా ఉండడం ఇంకా కష్టం. మాట్లాడాలంటే ఉద్యోగం ఇప్పించాలి. ఉద్యోగం ఇప్పించాలంటే మనం పెళ్లి చేసుకోవాలి. మనం పెళ్లి చేసుకోవాలంటే నేను ఉద్యోగంలో స్థిరపడాలి. ఈ జన్మలో మనకు పెళ్లి కాదు. సార్, నో 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 నో, ఇవాళ నుంచి బిల్లు నేను పే చేస్తాను. జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, నీకు చిన్న షాక్. 10,000. మీ డాడీ కూడా నీకు పాకెట్ మనీ ఇచ్చారా? అయ్యో, సూర్యుడు ఎప్పుడైనా తూర్పును అస్తమిస్తాడా? మరి ఇంత డబ్బు ఎక్కడిది? ఇప్పుడు మనం అంటే ఎవరనుకుంటున్నావు? సత్యమూర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ క్యాషియర్. సో సత్యమూర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ క్యాష్ హియర్. డార్లింగ్, మనం షాపింగ్కి వెళ్దామా? షాపింగ్ కాదు డియర్,
ఈ 10,000 మనం చూస్తుండగానే 20, 30, 40 లక్ష అయ్యే చోటికి వెళ్దాం. పద. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏ అది ఆఫీస్ డబ్బు మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. ఓ డోంట్ వరీ డియర్. ఆ మాత్రం దానికి వరీ అవుతావి? ఇలా రా. అమ్మా బాబు, అమ్మా ఏమిటి బాబు, ఏమైంది? ఈ కట్లేమిట్రా, ఏమైంది? దొంగలమ్మా దొంగలు బ్యాంక్ వెళ్ళి వస్తుంటే దారి కాచి కొట్టి డబ్బులు లాక్కున్నారు. పోతే పోయిందిలే బాబు, వెధవ డబ్బు. ఇటు ఇటు అమ్మా 3 16 ఎంత? 3 + 16 ఏమండి? 16 3 ఎంత కదా? రెండు ఒకటారా? అబ్బబ్బా, ఈ పాళ్ళెక్కలు ఎప్పుడు ఉండేవేగా. ఒక పక్క పిల్లాడికి దెబ్బలు ఎగలొస్తే వాడిని పట్టించుకొని. దెబ్బలు బాగానే తగిలినాయి, కట్లు కూడా బాగానే కట్టారు. సరే జాకీ, అసలు ఈ దెబ్బలు ఎలా తగిలి ఉంటాయంటావు? టూకీగా చెప్పమంటారా, రన్నింగ్ కామెంటరీలా చెప్పనా సార్? కామెంటరీ అయితే కొంచెం బెటర్. అలాగే. గర్ల్ ఇండియా రేడియో రాకాశవాణి కేంద్రం. ఇప్పుడు వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. ఇంకొద్ది క్షణాల్లో ఈ సంవత్సరం గుర్రపందాలు మొదలు పెడుతున్నాం. ఎస్, వ్యాఖ్యాతలుగా నేను, అదే జాకీ, సురేష్. థ్యాంక్ యూ. ఎక్స్పర్ట్ కామెంటేటర్ గా సత్యమూర్తి గారు. అందరం క్యాబిన్ లో ఉన్నాం. గుర్రాలన్నీ వరుసగా ఉన్నాయి. అదేమిటి? గుర్రపు సిగ్లింపులు. అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. జనమంతా తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం ఆసన్నమైంది. ఇదేమిట్రా? గుర్రపందాలు మొదలుపెట్టాం. మాట్లాడుకో. గుర్రాలన్నీ స్టార్టింగ్ పోస్ట్ వదిలే. గుర్రాలన్నీ సమంగా పరిగెడుతున్నాయి. లవ్లీ లేడీ దూసుకు వెళ్తోంది, 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 వెళ్తోంది. ఇంతలో వెనకున్న గుర్రాలంతో గుర్రం ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఆ గుర్రం పేరు లవ్లీ బాయ్ కాదు, లక్కీ స్పాట్. లక్కీ స్పాట్ అయితే నాదే. కొన్నావా? కట్టేను. 10,000. 10,000. 10,000. లవ్లీ లేడీ లక్కీ స్పాట్ల మధ్య దూరం తగ్గిపోతాం. లవ్లీ లేడీ లక్కీ స్పాట్. 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 మెడక మెడ, మెడక మెడ, మెడక మెడ, మెడక మెడ, మెడక మెడ, మెడక మెడ. ఏమిట్రా? నెక్ టు నెక్ అంటే ఇదన్నమాట. విన్నింగ్ పోస్ట్ దగ్గరికి వచ్చేస్తా. 2 గుర్రాలు పరిగెడుతున్నాయి, 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 పరిగెడుతున్నాయి. గెలిచింది. తెలీదు. ఫోటో ఫినిష్. యాక్షన్ రిప్లై చూద్దాం. చచక్ చచక్ అచక్ అచక్. గెలిచింది. గెలిచిన గుర్రం పేరు లవ్లీ లేడీ. అయ్యయ్యో, చేతుల డబ్బులు పోయేలే. అయ్యయ్యో, జబులు ఖాళీ ఆయనే. ఉన్నతి కాస్త ఊడిందే. ఆ సర్వమంగళం పాడింది. అంటే ఏంటి? నేను డబ్బు గుర్ర పందెల్లో పోగొట్టానా? ఎవడ్రా? ఏ గాడిదరా ఆ మాట అన్నది? ఈ గాడిదలు కావు. ఏ గాడిదరా ఆ మాట? వెల్ క్యాచ్, వెల్ క్యాచ్. రే, విరిగిన చేతులతో అజారుద్దీన్ కూడా అటువంటి క్యాచ్ పట్టలేడరా. ఆ ఘనత నీకొక్కడికే దక్కింది ఈ దేశంలో. ఏంటన్నా, డబ్బులు దొంగలు ఎత్తుకుపోయారా? బాగా కొట్టినట్టున్నారు. దెబ్బల బాగా తగిలినాయా? నేను ఇంకా ముట్టుకోలేదురా. ముట్టుకోలేదా? 1 2 3 4 5 6 7 8 9 10. 10,000కి 10. పెట్టవా? పెట్టవా? ఏమిటది? ఏమిటిది? చూసావా? చూసావా? ఇందుకే నేను వీళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఇప్పటికైనా అర్థమైందా? సారీ నాన్నగారు, పొరపాటు అయిపోయింది. ఇంకెప్పుడు ఇలా చేయను.
సారీ నాన్న. ఒకవేళ మళ్ళీ నువ్వు ఇలా చేస్తానన్నా నీ చేతికి డబ్బులు ఇచ్చే తప్పు మళ్ళీ నీ చెయ్యి. రేపటి ఆఫీస్ కావద్దు.